గుంటలు ఓ ఎకరం బెదిరింపులకు గురి చేయడం చాలా శోచనీయమైన ఇప్పటి వరకు గత 75 సంవత్సరాల నుంచి తర్వాత ఈ రైతుల మీద దాడులు ఎక్కువయ్యాయి. రైతుల యొక్క భూములన్నీ కూడా స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఏం చెప్తా ఉన్నారు? రైతుల కోసం పనిచేస్తా మీరు రైతుల భూముల జోలికి ఎందుకు వస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తాము. రైతుల భూముల్ని ఎకరం చొప్పున మరి వీరు సాగు చేసుకుంటా ఉన్నారు. మరి ఈ భూములను కూడా మరి అటవీ శాఖ అధికారులు గుంజుకొని వాటిలో మరి మొక్కలు పెంచుతామని, ఇది మా ఫారెస్ట్ భూములు అని చెప్పేసి రైతుల్ని బెదిరింపులకు గురి చేయడం చాలా శోచనీయమైనటువంటి చర్య. మరి ఈ భూముల్ని గుంజుకుంటే ఈ రైతులు ఏం తినాలి, ఏ రకంగా బతకాలి, వాళ్ళ కుటుంబాన్ని ఏ రకంగా పోషించాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇప్పటి వరకు గత 75 సంవత్సరాల నుంచి ఏ అటవీ శాఖ అధికారి కూడా మరి రైతుల జోలికి రాలేదు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళే సాగు చేసుకొని బతుకుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఇటీవల గత సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రైతుల మీద దాడులు ఎక్కువయ్యాయి. మరి రైతుల యొక్క భూములన్నిటిని కూడా గుంజుకొని మరి ఫారెస్ట్ అధికారులు మేమే ఫారెస్ట్ మొక్కల్ని పెంచుతామని చెప్పేసి రైతుల మీద దాడులు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఏం చెప్తా ఉన్నారు? మాది రైతు ప్రభుత్వం, రైతుల కోసం పనిచేస్తూ ఉన్నాం, రైతులకు మరి రుణమాఫీ చేస్తూ ఉన్నాం, రైతులకు రుణాలు ఇస్తున్నాం, రైతులకు లోన్లు ఇస్తున్నాం అని చెప్పేసి రకరకాల మాయ మాటలు చెప్తా ఉన్నారు తప్ప మరి రైతు ప్రభుత్వమే అయితే మీరు రైతుల భూముల జోలికి ఎందుకు వస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు రైతుల భూముల్ని ఎందుకు గుంజుకోవాలని చెప్పేసి మీరు ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా అమాయకులు. మరి ఎస్సీ ఎస్టీ బీసీలకు చెందినటువంటి చిన్న రైతులు అమాయకులు. మరి ఎస్సీ ఎస్టీ బీసీలకు చెందినటువంటి చిన్న రైతులు. మరి వీళ్ళు ఏ రకంగా బతకాలో మరి ఈ ప్రభుత్వం, ఈ ఎమ్మెల్యే మరి సమాధానం చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఒకవైపు మరి ఇంత